ప్రస్తుతం హైదరాబాద్లో మోస్ట్ ఫేమస్ స్పాట్స్లో ఒకటి సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలు. సో ఇక్కడ రెగ్యులర్గా టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. వీకెండ్స్లో హైదరాబాద్ వాసులంతా ఇక్కడికి వచ్చి సరదాగా గడుపుతూ ఉంటారు. సో క్రమంగా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా వెలిసాయి. డీఎల్ఎఫ్ కూకట్పల్లి తర్వాత కొన్ని మేజర్గా ఫుడ్ స్టాల్స్ పెరగడం, క్రమంగా అవన్నీ పెరగడం, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇక్కడ దొరకడంతో ఇవన్నీ చాలా బాగున్నాయని సోషల్ మీడియాలో యూత్ తెగ ట్రోల్ చేస్తున్నారు. సో ఆ ఫుడ్ స్టాల్స్ ఏంటి, అవి ఏ విధంగా ఉన్నాయి, ఒక లుక్ చేద్దాం పదండి. హైదరాబాద్లో ప్రసిద్ధ విహార ప్రాంతాలైన హుస్సేన్ సాగర్, సెక్రటేరియట్ ప్రాంతాలు రాత్రి వేళల్లోనూ ఆహారప్రియుల సందడికి వేదికలవుతున్నాయి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో వచ్చి సరదాగా గడిపేవారు కొందరైతే పుట్టినరోజు వేడుకలు చేసుకునేవారు మరికొందరు. సెక్రటేరియట్ ఎదురుగా అమరవీరుల స్మారకానికి మధ్య ఉన్న ప్రాంతమంతా నైట్ ఫుడ్ స్టాల్స్కి అడ్డాగా మారింది. వరుసగా నిలిచిన ఫుడ్ ట్రక్కులు, చుట్టూ క్యూలైన్లలో నిల్చున్న జనాలు, అప్పటికప్పుడు వండివార్చే వంటకాలతో ఈ ప్రాంతం అనునిత్యం ఫుడ్ ఫెస్టివల్ను తలపిస్తోంది. ప్రత్యేకంగా వీకెండ్స్లో రాత్రి 12 దాటినా సందడి తగ్గడం లేదు. స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కొందరు, కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్ చేస్తూ మరికొందరు ఎంజాయ్ చేస్తున్నారు. సెల్ఫీలు, రీల్స్, నవ్వులతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంటోంది. ఎవ్రీ వీకెండ్ ఇక్కడికి వస్తాం ఫ్యామిలీతో పాటు. లైక్ ఫుడ్ కానీ అన్ని కానీ రీజనబుల్ ప్రైసెస్ ఉంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడానికి ప్లేస్ బాగుంటుంది. అంటే బేసిక్గా స్టార్టింగ్లో ఏం ఉండకపోయి ఉండేది, తర్వాత రాను రాను డెవలప్ అయితే వచ్చింది ఏరియా. సో బేసికల్లీ ఇప్పుడు మొత్తం అన్ని హబ్స్తో కంపేర్ చేసుకుంటే ఫుడ్ స్టాల్స్కి ఇది ఒక ఏరియా అనేది కొంచెం బాగా డెవలప్డ్ సో ఆ ప్రైజెస్ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉంటాయి. గతంలో నైట్ ఫుడ్ అంటే ఓన్లీ నాకు తెలిసినందుకు డిఎల్ఎఫ్ కూకట్పల్లి ఏరియా, తర్వాత ఈ మధ్య అందరూ కూడా అటు వదిలేసి ఇటు ఎక్కువ తినడం స్టార్ట్ చేశారు. నేను బాలనగర్ నుంచి ఇక్కడికి వచ్చాను. జస్ట్ ఫ్యామిలీతో పాటు ఒక లాంగ్ డ్రైవ్ వెళ్దామని వచ్చాము. బట్ ఇక్కడ ఈ ఫుడ్ స్టాల్స్ అన్నీ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ముందైతే చాలా చోట్ల గచ్చిబౌలి అలా వెళ్లాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు ఇక్కడ చాలా నియర్ బై ప్లేస్ చాలా బాగా అనిపించింది. బడ్జెట్ ఇస్ వెరీ మచ్ నార్మల్ హియర్. లైక్ ఇక్కడ స్వీట్స్ కానీ హోమ్ మేడ్ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది. ప్లస్ అది కాకుండా చైనీస్ ఫుడ్ చాలా బాగున్నాయి. ఇక్కడ క్వాలిటీ బాగుంది, టేస్ట్ బాగుంది, రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. సాటిస్ఫైడ్. అండ్ స్వీటీ యూఎస్ వెళ్తుంది 3 daysలో. దీన్ని చిల్ చేద్దామనేసి మేము అందరం బయటకు వచ్చాము. ఈ ప్లేస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఫుడ్ పరంగా కొంచెం తిరగడానికి అన్నిటికీ బాగుంటుంది, తనతో స్పెండ్ చేద్దామని వచ్చాము అందరం. ఇక్కడ దొరికే ఫుడ్ ఐటమ్స్ విభిన్నంగా, తాజాగా, నాణ్యతగా ఉన్నాయని నగరవాసులు చెబుతున్నారు. ప్రధానంగా ట్రిపుల్ చాక్లెట్ వాఫెల్, మోమోస్, పొటాటో ట్విస్టర్, కివీ డిలైట్ సోడా, కొరియన్ రమెన్, కోవా బన్, హోమ్ మేడ్ డిజర్ట్స్, చికెన్ షవర్మా, తందూరీ చికెన్, గ్రిల్ చికెన్, పన్నీర్ దోశ, చీజ్ దోశ, ఎగ్ రైస్, ఫ్రైడ్ రైస్, మిర్చి బజ్జీ, పావ్ బాజీ, ఫలూదా, ఐస్ క్రీమ్స్, షీర్ కుర్మాలు నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. తక్కువ బడ్జెట్లో క్వాలిటీ ఫుడ్ అందుబాటులో ఉండడంతో జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇక్కడ మేము డెజర్ట్స్ సేల్ చేస్తాం, లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెజర్ట్స్. మేము ఈ స్టాల్ పెట్టబట్టి ఫ్రమ్ పాస్ట్ 2 years వీఆర్ ఫ్రమ్ హియర్. రెస్పాన్స్ అయితే బాగుంది, పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. సో దాన్ని బట్టి నడుస్తుంది అనమాట. 3 చాక్లెట్ కేక్ బౌల్, పిస్తా కునాఫా కేక్, మిల్క్ కేక్స్, చీజ్ కేక్స్ అండ్ బ్రౌనీస్, డిలైట్స్ అండ్ ఆల్. సో నార్మల్గా రష్ అయితే బాగుంటుంది. అండ్ వీకెండ్స్లో అయితే చాలా మంది ఉంటారు. ఇంకా ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర నేను షీర్కుమ్మా కద్దుకి రమ్తాను. ఇంతకుముందు ఒక 4 years దాకా తర్వాత అంతకుముందు ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక మేళలాగా అయిపోయింది. షాప్స్ చాలా పెరిగిపోయినాయి. ఈ షాప్స్ చూసి పబ్లిక్ కూడా ఒకరి నుంచి ఒకరు వస్తున్నారు. పబ్లిక్ కూడా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే ఫ్రెష్గానే పెట్టాలి. ఎందుకంటే సీఎం ఆఫీస్ ముందనే ఉంది, పోలీసులు ఇక్కడే ఉంటారు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఇక్కడే ఉంటారు. కాబట్టి అన్ని ఐటమ్ ఫ్రెష్గానే ఉంటాయి. చెప్పినారన్నట్టు ఎక్కువ అమ్మొద్దు కోసం మేము రీజనబుల్ రేటే పెట్టినాం. We have come up with the avocados concept. We are promoting this because this is very healthy, because nowadays people are not concentrating on healthy diet. It's a staple food basically, but in the streets of Hyderabad, I think this is the first, not I think, but I'm sure that this is the first healthy cart on the streets. చూసాం కదా, క్రమంగా సెక్రటేరియట్ సమీపంలో ఇది ఒక ఫుడ్ స్టాల్కి హబ్లాగా తయారవుతుంది. కొన్ని వందలాది స్టాల్స్ ఇక్కడ వెళ్తాయి. ఇక్కడ ప్రధాన కారణం ఇక్కడ ఒక టూరిస్ట్ ప్రదేశం కావడం, ఇక్కడ సెక్రటేరియట్, తర్వాత అంబేద్కర్ విగ్రహం, ఇక్కడ అమరవీరుల స్మారకం, ఇవన్నీ చూసేందుకు ఒక ఆకర్షణీయంగా కనిపించారు. చాలామంది రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ గతంలో లభించేది కాదు. ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ దొరకాలంటే బయట కూకట్పల్లికో లేకపోతే డిఎల్ఎఫ్ ప్రాంతానికో అక్కడ వెళ్లాల్సి వచ్చేదని ఇక్కడ వచ్చినటువంటి కస్టమర్లు అందరూ చెప్తున్నారు. సో సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరకడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ నిర్వహించే స్టాల్స్ కూడా చాలా నాణ్యవంతమైనటువంటి ఫుడ్ని ఇక్కడ తయారు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ
కేవలం జంక్ ఫుడ్స్ ఇతర ఐస్ క్రీమ్సే కాదు, కొన్ని నో షుగర్ కాన్సెప్ట్స్, ఇతర అవకాడోకి సంబంధించినటువంటి ఇతర ఫుడ్స్ కూడా ఇక్కడ లభిస్తున్నాయి. సో మస్ట్గా ఇక్కడ ట్రై చేయాలని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. ఇక్కడ పురుషోత్తంతో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.